అయితే శ్రీకాకుళం తొక్కిసలాటపై దేవాదాయ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. కాశీబుగ్గ ఆలయం నిర్వహణ దేవాదాయ శాఖ పరిధిలో లేదు అంటూ ఒక క్లారిటీ ఇస్తోంది. అది ప్రైవేట్ ఆలయం అని చెప్తూ ఉన్నారు. తిరుమల మీద అలిగి ఒడిశా రాజకుటుంబం ఆ గుడిని కట్టినట్టుగా చెప్తూ ఉన్నారు. భక్తుల రాకపై గుడి నిర్వాహకులకు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదు అంటూ దేవాదాయ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. తొక్కిసలాటకు గుడి నిర్వాహకుల వైఫల్యమే కారణమంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి మా ప్రతినిధి రాజేష్ మనకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తారు. రాజేష్, నిజంగా కాశీబుగ్గ ఆలయంలో జరిగిన ఘటన ఇవాళ చాలా విషాదకరం అని చెప్పాలి. 10 మంది చనిపోయారు. కానీ ప్రస్తుతం దేవాదాయ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది అని తెలుస్తోంది. ఇది ఆ ఎండోన్మెంట్ పరిధిలోకి రాదు అంటున్నారు. నిర్వాహకుల్ని మీరు కలిసారా? ఏం చెప్తున్నారు? ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ? అంటే శ్రీకాకుళం జిల్లాలో అతిపెద్ద ఘోర విషాద ఘటనగా చూడాలి. ఎందుకంటే ఈరోజు శనివారం, పైగా ఏకాదశి కావడంతో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వెళ్లారు. తరలి వెళ్లిన నేపథ్యంలోని ఈ ఘోర విషాద సంఘటన జరిగిందని తెలుస్తుంది. రెండోది, హారతి తీసుకునే సమయంలో, హారతి తీసుకోవడానికి సిద్ధపడుతున్న సమయంలోని ఈ ఘటన జరిగినట్టుగా ప్రాథమికంగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ టెంపుల్ దేవాదాయ శాఖ పరిధిలో లేదనేది ప్రస్తుతం దేవాదాయ శాఖ అధికారులు చెప్తున్నారు. దానిపైన కూడా కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మరి కాసేపట్లో దీని మీద స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దీనిపైన అధికారులను కూడా ఆదేశించారు. ఆ దేవాలయ నిర్వహణ ఎవరు చేస్తున్నారు, ప్రైవేట్ నిర్వహణ జరుగుతుందా లేకపోతే ఎండోమెంట్ ఆధ్వర్యం నిర్వహిస్తున్నారు, దానిపైన క్లారిటీ తీసుకోవాలని కూడా మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, విజయవాడ నుండి దేవాదాయ శాఖ ముఖ్య అధికారులందరూ కూడా అక్కడికి తరలి వెళ్లాలని మంత్రి ఆదేశించారు. ఎప్పటికప్పుడు అధికారులతో మంత్రి సమీక్ష చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన అన్నమయ్య జిల్లాలో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడి నుంచి నేరుగా హోంమంత్రి అనితతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్తో ఫోన్లో మాట్లాడారు. సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళాలి, బాధితులను పరామర్శించాలని కూడా చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతానికైతే హోంమంత్రి అనితతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక జిల్లా మంత్రులు అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన విషయంలో ఇక్కడ క్లారిటీ రావాల్సింది, అక్కడ నిర్వహణ బాధ్యతలు ఎవరు చూస్తున్నారు, ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున జనం వస్తారని వాళ్ళు ఊహించారా, ఊహిస్తే ఎందుకు అలాంటి అందుకు తగ్గ ఏర్పాట్లు ఎందుకు చేయలేదు అనే అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. దీనిపైన కూడా ఆలయ అధికారి ఇప్పటివరకు ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతానికి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. స్పాట్లోనే దాదాపు 7 చనిపోయారు. ఒక చిన్న 7 ఏళ్ల పాపతో పాటు 7 చనిపోయినట్టు తెలుస్తుంది. తర్వాత హాస్పిటల్కి తరలిస్తుంటే మరో 3, అదేవిధంగా మరో 3 పరిస్థితి హాస్పిటల్లో విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. దాని తర్వాత కాసేపు దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఈ ఘటన మీద రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అటు ముఖ్యమంత్రి నుంచి నారా లోకేష్, మంత్రులందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అండగా నిలవాల్సిన సమయం అని ముఖ్యమంత్రి కూడా చెప్పారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన విషయంలో గతంలో, అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అటు సింహాచలంలో అప్పన్నస్వామి దేవాలయంలో ఇదే విధంగా తొక్కిసలాట జరిగింది. తర్వాత తిరుమలలో కూడా, తిరుపతిలో కూడా ఇదే విధమైన తొక్కిసలాట జరిగింది. కొంత నిర్లక్ష్యం అనేది కొంత కనబడుతుందనేది చాలామంది చెబుతున్నారు. ఎందుకంటే భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చినప్పుడు దానికి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలు కానీ లేకపోతే మానిటరింగ్ అనేది లోపించడం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అనేవి ఒక ఎత్తు, ఇది ప్రైవేట్ ఆలయంగా చెప్తున్నారు, ప్రైవేటు నిర్వాహకుల ఆధ్వర్యంలో నడిచే దేవాలయంగా చెబుతున్న నేపథ్యంలో పూర్తి బాధ్యత వాళ్ళదే తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వ్యవహారానికి సంబంధించి, ఈ ఘటన సంబంధించి వాళ్ళ మీద కూడా ప్రైవేట్ గుడి అని మీరు చెప్తున్నారు. దేవాదాయ శాఖ కూడా ఒక ప్రకటననైతే విడుదల చేసింది. ఒడిశా రాజ కుటుంబం వాళ్ళు ఆ గుడిని నిర్వహిస్తున్నారని చెప్పి మన దగ్గర ప్రాథమికంగా ఒక అంచనా ఉంది, ప్రాథమికంగా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే నిర్వాహకులు ఎవరు, ఏమైనా తెలుస్తోందా మీకు? మీరు ఏమైనా వాళ్ళతో కాంటాక్ట్ చేశారా? అంటే ప్రస్తుతం ఈ క్షతగాత్రులను తరలించే క్రమంలో కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి మొత్తం పరిస్థితిని సద్దుమణిగే పరిస్థితిలో అందరూ ఉన్నారు. ఆ వ్యవహారానికి సంబంధించిన ఆలయ నిర్వాహకులు ఎవరు ఇదంతా మానిటరింగ్ చేస్తారు, ఎవరు నడిపిస్తున్నారు వ్యవస్థనంతా కూడా ప్రస్తుతానికైతే అధికారులు ఆరా తీస్తున్నారు. స్థానిక జిల్లా కలెక్టర్తో పాటు రెవెన్యూ అధికారులందరూ, ఎండోమెంట్ అధికారులందరూ అక్కడికి చేరుకున్నారు. దీనిపైన పూర్తిస్థాయి సమాచారం అయితే ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన విషయంలో బాధ్యుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అధికారులు అయితే చెబుతున్నారు. మంత్రి కూడా అదే చెబుతున్నటువంటి పరిస్థితి. జనరల్
జనరల్గా ప్రైవేటు దేవాలయమైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎండోమెంట్ ఆధ్వర్యంలో నడిచే దేవాలయమైనా ఖచ్చితంగా ఒకరోజు ఏకాదశి అంటే భక్తులు ఎక్కువ వస్తుంటారు. దానికి అనుగుణంగా అక్కడ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది, పోలీసులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది, భారీగాట్లు ఏర్పాటు చేసుకుని క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అక్కడ క్యూ లైన్లు ఎక్కడా కనబడట్లేదు, కేవలం అక్కడ ఒక రైలింగ్ మాత్రమే ఉంది. ఆ భక్తుల తాకిడికి ఆ తొక్కిసలాటగా రైలింగ్ కూడా కింద పడిపోయినటువంటి పరిస్థితి. అంటే అక్కడ తీవ్రత ఎంత అలజడి జరిగి ఉంటుందో మనం ఊహించవచ్చు, ఎంత తొక్కిసలాట జరిగి ఉంటుందో మనం ఊహించవచ్చు. ఆ తొక్కిసలాట సమయంలోనే ఇంతమంది చనిపోయారనేది ప్రాథమికంగా తెలుస్తుంది. రాజేష్, ఇప్పుడు అది ఎండోమెంట్ పరిధిలోకి రాదు, నిజమే, ప్రైవేట్ ఆలయమే నిజమే. కానీ మీరు అన్నట్టుగా శనివారం, కార్తీక మాసం, ఏకాదశి ఇంత విశిష్ట రోజున సాధారణంగానే భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు, మనందరికీ కూడా తెలిసిందే, ప్రతి ఏటా ఉండేదే. కానీ ఇక్కడ దాన్ని నిర్వహించే పద్ధతి సరిగా లేదనుకోవాలా? మీరు అన్నట్టుగా హారతిస్తున్న సమయంలో అందరికి ఒకటేసారి అక్కడ ఆపేశారా? ఏమైనా దాని మీద కొంచెం ఏమైనా చెప్పగలరా? అంటే మూకమ్మడికి అంటే భక్తులందరూ ఒకేసారి స్వామివారి హారతి ఇచ్చే క్రమంలోనే ఒకేసారి జనమంతా గుమిగూడి హారతి తీసుకుందామని అందరూ నిలబడిన సందర్భంలోని తొక్కిసలాట జరిగిందనేది ప్రాథమికంగా తెలుస్తుంది. దానిపైన కూడా కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కానీ, ఆ ఘటన నుంచి బయటపడిన వాళ్ళు కానీ దీనిపైన క్లారిటీ ఇచ్చే అవకాశం కనబడుతుంది. మరి కాసేపట్లో దీని మీద స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా ఒక నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనబడుతుంది. మీరు చెప్పినట్టే ఈరోజు ఏకాదశి, కార్తీక మాసం, శనివారం ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి కాబట్టి భక్తులు జనరల్గానే ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సాధారణ వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అలాంటిది అక్కడ కొంత దేవాలయానికి పేరుంది, ఆ ఏరియాలోనూ పెద్ద దేవాలయంగా అక్కడ కొలుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే భక్తులు భారీ సంఖ్యలో రావడంతోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుందనేది ప్రాథమికంగా తెలుస్తుంది. మరి కాసేపట్లో దీనిపైన అది ప్రైవేటు దేవాలయం ఎవరు నిర్వహిస్తున్నారు, ఈరోజు అక్కడ ఇంత జనం వస్తారని వాళ్ళు తెలిసి కూడా భద్రతాపరమైన ఏర్పాట్లు చేయలేదా, ఇలా అన్ని అంశాల మీద మరి కాసేపట్లోనే ప్రభుత్వమే క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సుమిత, రాజేష్, ఒకవేళ నిజంగా సరే ప్రైవేట్ అయినప్పటికీ కూడా ఎటువంటి కేసులు ఆ నిర్వాహకులపై కావచ్చు బుక్ చేసే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు? ఎందుకంటే 10 మంది ప్రాణాలు ఊరికే అలా పోయాయి, చాలా మంది గాయపడ్డారు, చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. మీరు అన్నట్టుగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎండోమెంట్ పరిధిలోకి రాకపోయినప్పటికీ కూడా వీళ్ళందరిపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది కదా? ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆలయ నిర్వహణ చేసినప్పుడు ఆలయానికి సంబంధించినటువంటి ప్రతి యాక్ట్ కూడా వాళ్ళ పరిధిలో ఉంటుంది కాబట్టి ఈరోజు జరిగినటువంటి ఘటనకి బాధ్యులు కూడా వాళ్ళే అవుతారనేది అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ స్థానికులు కానీ మండిపడుతున్నారు. ఇంతమంది భక్తులు వస్తారని తెలిసి కూడా సరైన ఏర్పాట్లు చేయకపోవడం ఏంటని వాళ్ళంతా మండిపడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆలయ సిబ్బంది కానీ ఆలయ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. అయితే వాళ్ళు ఎలాంటి వివరణిస్తారో ఇక్కడ చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఎందుకంటే ఇది మేము ఊహించలేదని వాళ్ళు చెప్తారా, లేకపోతే ఇంత ఈ ఘటన జరిగిద్దని ఊహించలేదు, లేకపోతే ముందస్తు చర్యలు తీసుకునే వాళ్ళని వాళ్ళు ఏదైనా వివరించే ప్రయత్నం చేస్తారా, ఇలా ఆ కోణంలో కూడా పరిశీలించిన తర్వాత మాత్రమే అధికారులు చర్యలకు ఉపేక్షించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే క్షతగాతులను హాస్పిటల్ తీసుకువెళ్తున్నారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా అధికారులు కూడా సమీక్షిస్తున్నారు. మొత్తం పూర్తి స్థాయిలో అక్కడ ఒక వాతావరణంతో కూడా మారిపోయిన పరిస్థితి. అక్కడ ఆహాకారాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే బంధువులతో పాటు చాలా మంది వచ్చారు, పిల్లలతో పాటు వచ్చారు. కొంతమంది మిస్ అయిన నేపథ్యంలో వాళ్ళ వెతుకులాటతో అక్కడందరూ కూడా ఆహాకారాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడాలి మరి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు కూడా చెబుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి 10 మందిగా అధికారికంగా ధృవీకరించారు. మరొక 3 పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్తున్నారు. మరి ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుందో లేదో చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రాజేష్, అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. చూడొచ్చు, 7 ఏళ్ల పాప తల్లితోనో లేకపోతే అక్కతోనో ఎవరితోనో వెళ్ళి ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా దాదాపుగా మహిళలుగానే మనకు తెలుస్తోంది. స్వామివారిని దర్శించుకొని మళ్ళీ తిరిగి వచ్చేద్దామని చెప్పి ఎన్నో ఊహలతో ఎన్నో అంచనాలతో దేవాలయానికి వెళ్ళుంటారు. ఆ దేవాలయంలో జరిగిన తొక్కిసలాటలో వాళ్ళందరి ఆశలు కావచ్చు, వాళ్ళు కన్న కలలన్నీ కూడా ఒక్కసారిగా ఆవిరైపోయాయి. మరి దీని అంతటికీ బాధ్యత ఎవరిది? దీనిని ఎవరికి బాధ్యులు చేయాలి? ఎండోమెంట్ శాఖ అయితే ఒక ప్రకటన విడుదల చేసింది కొద్దిసేపటి క్రితమే. ఇది ప్రైవేట్ ఆలయం అంటూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం మీద అలిగి ఆ గుడిని ఒక ఒడిశాకు చెందిన రాజకుటుంబం నిర్వహిస్తుంది అని అంటున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇంతమంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం ఎంతవరకు సబబు అన్న క్వశ్చన్ వస్తోంది. అయితే ప్రస్తుతం అసలు ఘటన జరగడానికి కారణం ఏంటి దానిపైన ఆరా మనకు తెలుస్తోంది. అధికారులు ఇప్పటికే అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు కావచ్చు, గౌతు శిరీష కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలను అయితే ముమ్మరంగా చేపడుతున్నారు. కానీ ప్రస్తుతం ఆలయ నిర్వహిస్తున్న రాజకుటుంబం కావచ్చు,
పండితులు కావచ్చు, అందులో ఉన్న వాళ్ళు, ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళు ఎవరు అయినా సరే మనకు అసలు ఏం జరిగింది అన్నది మనకు మరి కాసేపట్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. చూడొచ్చు, తొక్కిసలాట జరిగిన తర్వాత అక్కడ ఎంత హృదయ విదారకమైన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయో. అక్కడ విడిచిపోయిన బుట్టలు కనిపిస్తున్నాయి, కొబ్బరికాయలు కనిపిస్తూ ఉన్నాయి, పూజా సామాగ్రి కనిపిస్తోంది. అచేతనంగా పడి ఉన్న మహిళను చూడొచ్చు, ఊపిరాడకుండా ఒక్కసారిగా పడిపోయిన దాదాపు చాలామంది మహిళలు ఇవాళ ఆ స్వామి వారిని దర్శించుకొని వద్దాము అనుకున్నారు, కానీ ఇక మరి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంపై అక్కడున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారని చెప్పాలి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ, మహిళలు ఎక్కువ శాతం కనిపిస్తున్నారు. కొంత